హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నేను ఈరోజు మా ఇంట్లో పూరి టిఫిన్ చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో పూరి మీకు కూడా ఒకసారి చూపిస్తానండి. గోధుమ పిండి నేను మైదాతో చేయనండి, ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాను. అసలు మైదా యూజ్ చేయను, అలాగే బాగా వస్తాయి పూరీలు. మైదా గోధుమ పిండి వేసాను. ఫస్ట్ ఇది ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేస్తున్నానండి సాల్ట్, సరిపోద్దండి. ఫస్ట్ సాల్ట్ మొత్తం దీన్ని పట్టేలా కొద్దిగా లైట్ కలపండి. నేను ముందే హీట్ చేసుకొని పెట్టుకున్నాను వాటర్, ఇందాకే హీట్ చేసేసాను. హీట్ చేసేస్తే మెత్తగా ఉంటాయండి పూరీలైనా చపాతీలైనా ఏమైనా. ఇది కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుందాం. ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి, చేతికి అంటకుండా. అప్పుడు చేతికి అంటకుండా నీట్గా వస్తుంది, మెత్తగా ఉండిద్దండి అప్పుడు పిండి. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోండి, చేతులకి అంటించుకోండి. కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు, నేను నెయ్యి వేయలేదు, ఆయిల్ వేస్తున్నాను. చూడండి ముద్దలాగా వచ్చేసింది. దీన్ని కొంచెం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను నీట్గా. దీన్ని ఒక 10 minutes ఇలా ఉంచుదాం. ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అండి, సైడ్ పెట్టేస్తున్నాం. కర్రీకి కావాల్సినవి అండి, ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మేమిద్దరమే కాబట్టి మాకు ఈ కర్రీ సరిపోద్దండి, పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి. మీరు కావాలంటే 2 తీసుకోండి. ఇలా బారుగా కట్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే మా ఆయనకి చాలా ఇష్టం అండి, పూరి అన్న బజ్జీ అన్న చాలా ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడో చేస్తానండి, ఎక్కువ చేయను పూరీలు. ఇలా బాగా కట్ చేసుకోవాలి. ఇది కర్రీ కూడా సింపుల్గా అయిపోద్దండి, ఒక 10 minutesలో అయిపోద్ది కర్రీ. ఇలా కట్ చేసుకున్నాక ఇవి కూడా కొంచెం మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కట్ చేసుకోండి, ఎందుకంటే ఉడకవు కదా తొందరగా, అందువల్ల. ఇలా పొటాటోస్ టేస్ట్ కోసం వేసుకుంటాం అంతేనండి. అసలు అయితే ఎక్కువ వేయను, నేను ఎప్పుడైనా ఉన్నప్పుడే వేస్తాను, లేకపోతే మామూలుగానే చేసేస్తానండి బొంబాయి చట్నీ. ఇది ఇలా ఇది ఉంటాయండి. ఇది బాగా కట్ చేసేసుకుందాం, చిన్న చిన్నగా అవసరం లేదండి, కారం ఎక్కువ ఉంటాయి కదా. ఇలా బాగానే ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకుందాం. ఇంకా మనం దీనిలో కారం యాడ్ చేయం కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే ఒక 2-3 యాడ్ చేసుకుని సరిపోద్ది. ఇలా కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి, దాంట్లో తాలింపు గింజలు వేస్తున్నాను.
దానిలోనే కాసింత కరివేపాకు, ఫస్ట్ చిల్లీస్ వేస్తున్నానండి. ఫ్రై అవ్వాలి. దానిలోనే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్, క్యారెట్, పొటాటో కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేస్తే అప్పటికి మగ్గుతాయి కదండి, అందుకే ఫస్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇలా క్లోజ్ చేసి పెట్టేద్దామండి, మూత పెట్టేద్దాం, అది అవుతుంది. ఇలా మగ్గుతుండగా దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నానండి. నేను పక్కన ఆయిల్ పెట్టేసుకున్నానండి, దానికి ఆయిల్ హీట్ అవుతుంది పూరికి. ఈలోజు ఈ కర్రీ అయిపోద్ది, తొందరగా చేసేసుకోవచ్చు ఇలా పెడితే. ఇది ఫ్రై అయిపోయిందండి. దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ నేను ఒక 3 స్పూన్స్ శనగపిండి అండి, ఒక 3 స్పూన్స్ వేసాను. దీంట్లో కొద్దిగా వాటర్, ఫస్ట్ వాటర్ వేసుకొని ఇలా ఇలా పిండిలాగా మెత్తగా చేసుకోవాలి. లేకపోతే బాల్స్ లాగా ఉంటుందండి, ఆ బాల్స్ లాగా లేకుండా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి చేస్తున్నాను. ఇలా బాల్స్ లాగా లేకుండా ఇలా కలిపేసుకోవాలండి వాటర్లో. ఈ వాటర్ దీంట్లో వేసేసుకోవాలి. కలిపేసుకుంటుంది. కలపకపోతే మళ్ళీ ఉండలు కట్టేసిందండి, కలుపుతా ఉండాలి. ఇప్పుడు గ్రేవీ టైప్ వచ్చేసింది. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, నేను కొంచెం వేస్తానండి వాటర్. ఇలా వాటర్ వేసుకున్నానండి కొంచెం. ఇందాక కొంచెం గట్టిగా ఉంది కదా, ఇది కొంచెం గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మనం కొంచెం దగ్గర పడే వరకు ఇలా కలుపుతా ఉండాలి. కలపకపోతే ఒళ్ళు కట్టేసిద్దండి, కలుపుతానే ఉండాలి దగ్గర పడే వరకు. చూడండి, నేను ఇలా వచ్చింది, ఇలా చాలండి నాకు. దీంట్లో కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇంకా లాస్ట్ దించే ముందు దీంట్లో కొద్దిగా కొంచెం మిరియాల పొడి వేయాలండి, ఉట్టి మిరియాల పొడి దించే ముందు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం వేసాను. కర్రీ అయిపోయిందండి, ఇంకా పూరి స్టార్ట్ చేద్దాం. ఆయిల్ పెట్టుకున్నా కదండి, అది హీట్ అయిపోయింది. ఇందాకే పెట్టేశాను కదా, హీట్ అయిపోయింది. ఇదిగోండి, పూరీలు చేశాను నేను. చిన్న చిన్నగా చేసుకోండి, బాగా పొంగుతాయి. పెద్ద పెద్దగా అయితే ఆయిల్ పీల్చేసింది. చూడండి, నేను పూరి చేశాను. దీంట్లో వేద్దాము, చూడండి పొంగుతుంది బాగా. పిల్లలు కూడా కొంచెం చిన్నగా ఉంటే బాగా తింటారు కదండి, చిన్నగా చేయండి సార్. ఇవ్వండి, ఇలా చూడండి ఎలా పొంగిందో. గోధుమ పిండితో అయినా పూరి బాగా పొంగిద్దండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, వేడివేడిగా అయితే పూరి అయిపోయింది.
మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి. చూడండి పూజ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకే అండి, బాయ్.